హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? ఇగో ఈ పచ్చదనం చూడండి ఎంత ముద్దుగుందో. ఇదంతా చుట్టూ అలచంద చెట్లు, మధ్యలో మాత్రం రోలు ఉంది. ఈ రోట్లో మాత్రం మేము ఇప్పుడు మైదాకు నూరుతున్నాం. మైదాకు తెంపుకొచ్చింది నా కూతురు అయితే, అందు గురించి మైదాకు అయితే దంచుతున్నా. ఇంకా పిల్లలు అయితే రోజు ఏడుస్తారు, మమ్మీ ఇప్పుడే కదా మైదాకు పెట్టుకునేది, మైదాకు పెట్టచ్చు కదా అని అంటే, తెంపుకొచ్చుకో పెట్టుతా అన్న తర్వాత ఇక నా పెద్ద బిడ్డ అయితే పోయి ఆకు మొత్తం తెంపుకొచ్చింది. ఇక నేనైతే ఇక స్టార్ట్ చేసిన ఇంకా దంచంగా. ఇక అస్సలు రోట్లో అయితే ఇక ఎప్పుడు మెత్తగా అయిద్దో ఏమో. మిక్సీ అయితే 10 నిమిషాలలో అయిపోద్ది, కానీ రోలు కాబట్టి దంచాలనిపించింది, అందుకే దంచిన. సరదాగా అనిపించింది, అందుకే దంచుతూ ఉన్నా. ఇక మా పిల్లలు అయితే నా చుట్టే అటు తిరుక్కుంటా నన్ను చూసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇక నేనైతే ఇక మంచిగా పచ్చని వాతావరణం చెట్లలోనైతే మంచిగా అది నూరుకుంటా కూర్చున్నా. ఇక కావాలితే ఇంకా తీసుకొస్తా మమ్మీ అది అయిపోయిన తర్వాత అంటే, ఇక ఆలు అన్నా కానీ నా బిడ్డ అయితే తినలే. ఇక నా చిన్న బిడ్డ అయితే నాకు ఎక్కువ కావాలన్నాడు. ఇక అటు ఇటు అనేసి అయితే మొత్తం కంప్లీట్ చేసిన నూరుడు. ఇంకా గిన్నెలోకి అయితే ఎత్తుకుంటున్నా. ఇక పెట్టంగా అయితే నాకని కొట్లాడతారు. ఇంకా మరి ఇక ఎవరికి ముందో ఎవరికి వెనుకో తెలియదు. అటు ఇటు అనేసరికి అయితే నా చిన్న కూతురే ముందు పెట్టమన్నది. నా చెయ్యి అయితే మస్తు ఎర్రబడ్డ పెట్టేటప్పుడు. ఇక నా చిన్న కూతురికి అయితే పెడుతున్నా. నా చిన్న కూతురు అయిపోయాక మా నడిపిది అయిపోయిన తర్వాత పెద్దది. ఇక లాస్ట్కి అయితే ఇక వాళ్ళ డాడీకి సుగా పెట్టిన, మా ఆయన గారికి. ఇక వెనక సిరి లాస్ట్కి మిగిలింది, ఇక కొంచెం నేనైతే పెట్టుకున్నా. ఇక మంచిగా ఇక కాసేపు అయితే బట్టలకు ఇంకా పూసుకున్నారు. తర్వాత కాసేపు ఉంచుకొని అడిగేసుకున్నారు. ఎలా ఎర్రబడ్డదో చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మంచిగా పడ్డదా లేదా మైదాకు అన్నది. ఇక మాకైతే ఇలా పడ్డది చేతుల మీద. ఒకరొకరు చేతులు దొబ్బేసుకుంటారు, నాది కనబడట్లేదంటే నాది కనబడట్లేదని. అందులో ఎవరి బాగున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి అందరికీ.